సహోదరులకు, దేవుని యొక్క సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా దేవుని వాక్యం నేర్చుకునే కృపను మనకు ఇచ్చినందుకు, ఇప్పటి వరకు ఆయన కాచి కాపాడి సంరక్షించినందుకు మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మన ఎడల విస్తరింపజేసినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఈ సమయం ముందు మనం సజీవులుగా ఉన్నాం. మనల్ని సజీవులుగా ఉంచినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తిరిగినటువంటి వారమై, దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తిరిగినటువంటి వారమై ఈ యొక్క లోకంలో మనము బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. ఆ రీతిగా ఆయన సంకల్పాన్ని గుర్తిరిగి బ్రతుకుతూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ఆత్మ సంబంధంగా మనం బలంగా నిలబడి ఉంటే మన యొక్క పోరాటాన్ని చివరి వరకు విశ్వాసంతో కొనసాగించుకోగలం. ఆ రీతిగా మనం విశ్వాసంలో ఎదగడానికి, దేవుని యొక్క చిత్తంలో బ్రతకడానికి మనకు ఎప్పుడు ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క వాక్యం అవసరమన్నది. ఆ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ముందుకి కొనసాగుతూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఈ సమయం ముందు కూడా మనం ఈ రీతిగా కలుసుకోవడం జరిగింది. గడిచిన వారం మనం పువ్వులను గురించి గ్రంథం నుంచి కొన్ని విషయాల్ని ఆలోచన చేశాం. ఇవి దేవుడు 3వ రోజున సృష్టించాడని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పువ్వులు సంఖ్య, రకాల సంఖ్య దాదాపు 4 లక్షలకి పైగా ఉందనేటువంటి విషయాన్ని మనం చూసాం. తరువాత భారతదేశంలో పరిశీలన చేస్తే 18,000 రకాల పువ్వులు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే 845 రకాలు ఉన్నాయి. కానీ వాటిల్లో ఎక్కువగా వాడుకలో ఉన్నది, ఉపయోగించేది 258 రకాల పువ్వులు అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ పువ్వుల గురించినటువంటి ఆలోచన మనం పోయిన వారం కలిగి ఉన్నాం. ఇవన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా 25,000 రకాల పేర్లు ఉన్నాయని, 42 జాతులతో కూడుకుని 300 రంగులు పువ్వులు ప్రపంచం కలిగి ఉందని, వీటన్నిటినీ మన తండ్రి అయినటువంటి దేవుడు మన కోసమే సృష్టించాడనే విషయాన్ని కూడా గడిచిన వారాన మనం ఆలోచన చేసాం. ఈ పువ్వులు, చెట్లు, కాయలు ఇవన్నీ కూడా మనుషుడు ఈ యొక్క లోకంలో బ్రతుకు నిమిత్తమై మనిషి కొరకు, అంటే మనుషుల కొరకు ఉపయోగపడు నిమిత్తమై వాటిని సృష్టించాడని, అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా మనుషుల కొరకే ఉపయోగపడుతున్నాయి, వాటి కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి అని కూడా మనం గుర్తెరిగాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క పువ్వులు, ఫ్లవర్స్ అనేటువంటి మాటను దాదాపుగా 159 సార్లు వ్రాయబడి ఉందని, అంటే అన్ని సందర్భాల్లో వ్రాయబడి ఉందని మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఆ 159 సార్లు ఎక్కువగా 13 రకాల పువ్వుల గురించి వాడబడడం జరిగిందని, అంటే తెలియజేయబడడం జరిగిందని, అవి కాకుండా మరొక రకమైనటువంటి పువ్వు, గడ్డి పువ్వు అనేది ఉంది మరొక రకంగా, అంటే 14వదిగా అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ పోయిన వారంలో జరిగినటువంటి దాన్ని ఒకసారి మీకు వివరించి పాటలోనికి వెళ్తాను, అందుకే మీకు చెప్తున్నాను. ఈ యొక్క పువ్వులు ఈ లోకంలో ఎలా ఉపయోగపడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే మనకందరికీ తెలిసినవే. అలంకరణ కోసం ఉపయోగపడుతున్నాయని, వాసన కోసం ఉపయోగిస్తున్నారని, అనేక మందిని ఆకర్షించుకోవడం
కోసం ఉపయోగిస్తున్నారని, ముస్తాబ్ అవ్వడం కోసం అంటే తయారవ్వడం కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారని మనం చూసాం. తరువాత కొద్దిమంది భక్తి కోసం అంటే వారు దేవుళ్ళగా చెప్పబడేటువంటి వారికి పూజలు చేయడం కోసం వీటిని పువ్వుల్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించేసాం. అందంగా అలంకరించబడడానికి డెకరేషన్ కోసం, స్త్రీలు వారి యొక్క తలలో పెట్టుకోవడం కోసం పువ్వుల్ని వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించేసాం. సైంటిఫిక్గా ఆలోచన చేస్తే కొన్ని రకాలైనటువంటి మందులు తయారు చేయడానికి, ఈ యొక్క స్ప్రే బాటిల్ సెంట్లు తయారు చేయడానికి, ట్యాబ్లెట్లు తయారు చేయడానికి, కొన్ని టానిక్స్ తయారు చేయడానికి, ఇట్లా ఔషధాలన్నిటి నిమిత్తమై కూడా ఈ యొక్క పువ్వులని వాడుతూ ఉన్నట్లుగా సైంటిఫిక్ పరంగా మనం ఆలోచన చేసాం. ఇవి ఇన్ని రకాలుగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే దేవుడు వాటిని మనుషుల కోసమే తయారు చేశాడు కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారు, వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో మన కోసం అన్ని రకాలుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు అని మనం గుర్తిరగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనము ఈ యొక్క పువ్వుల్లో చెట్లు అనేటువంటి వాటిని పరిశుద్ధ గ్రంథంలో 159 సార్లు పూల గురించి రాయబడిందని, వాటిల్లో కొన్నిటిని మనం గడిచిన వారంలో నేను చదవగా మీరు విన్నారు. ఎందుకు చదివానంటే మనకు అనేక సందర్భాల్లో వీటిని వాడబడడం జరిగింది, కానీ మనం వాటి గురించి పెద్దగా ఆలోచించాం. మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి చెట్ల గురించి అయితే మనం ఆలోచిస్తాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ అద్భుతాలు, సూచక క్రియలు, దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ, బాప్తిస్మం వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం, పువ్వుల గురించి ఎక్కువ ఆలోచించాం. కాబట్టి నేను అన్ని విషయాలు మీకు చదివాను. చదివి జస్ట్ వినిపించాను మీకు ఇన్ఫర్మేషన్, అంతే, నేనేం చేయలేదు. ఇప్పుడు ఆ యొక్క పువ్వులలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక 13 అనుకున్నాం. వాటిలో కొన్నిటి గురించి మనం ఆలోచించేద్దాం. వాటిని ఆలోచన చేసే ముందు పువ్వుల గురించి మనం ప్రత్యేకంగా పాటలు పాడుకుంటాం. షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధ లోయలో దాచిన పద్మమా అనేటువంటి పాటలు కూడా పువ్వుల మీద ఉన్నాయి. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే అనేటువంటి పాట కూడా ఉంది. అంటే వాటిని వివరిస్తూ పొద్దున్న పూసి సాయంత్రానికి వాడిపోయేటువంటి పువ్వులకి ఎంత విలువ ఉంది ఈ యొక్క లోకంలో అని అనేక మంది కవులు, రచయితలు వాటి గురించి రాయడం కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క పాటలు కూడా మనం అనేక సందర్భాలు, ఆరాధన కావచ్చు, సువార్తలు కావచ్చు, కుటుంబ ప్రార్థనలు కావచ్చు, ప్రత్యేక కూడికలు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ యొక్క పాటలు కూడా మనం పాడుకోవడం జరిగిందన్నమాట. ఇప్పుడు కూడా పాడుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ పాటలలో అంత అర్థం ఉంది కాబట్టి. హిస్సోపు చెట్టు పూలు అనేటివి పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం జరిగింది. నిర్గమకాండం 12:12 చూసిన, కీర్తనలో 51:7 చూసిన. ఆ తర్వాత ద్రాక్ష పువ్వుల గురించి పరమగీతంలో 2:13 7:12 కూడా అవి చెప్పడం జరిగింది. ఈ హిస్సోపు పువ్వులు అనేటివి చిన్న చిన్న పువ్వులుగా పోస్తాయి, అవి శుద్ధీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు అని. ఆ తర్వాత పరమగీతంలో వాడబడినటువంటి ద్రాక్ష పువ్వులు పరిమళం వెదజల్లడానికి, ప్రేమ పెళ్ళిళ్ళకి, ఇతరులని ఆశీర్వదించడానికి చిహ్నాలుగా ఉన్నాయని మనం ఆలోచించవచ్చు. అత్తి చెట్టు పువ్వులు అంటారు, బ్లాసమ్ హైడెన్ ఫ్లవర్స్. ఇవి యోవేలు గ్రంథంలో 1:12, న్యాయాధిపతులు 9:11 అత్తి పండ్ల గురించి వాడడం జరిగింది. ఇవి బ్లూమింగ్కి సూచనలు అన్నమాట. ఆ తర్వాత ఖర్జూరపు చెట్టు పువ్వులు ఉన్నాయి, నిర్గమకాండం 15:27, కీర్తనలు 92:12. వీటిని కూడా నీతిమంతుల అభివృద్ధికి ప్రతీకగా వాడడం జరిగింది. దానిమ్మ పువ్వులు ఉన్నాయి, ఇవి మనకు కూడా తెలుసు, మన దగ్గర దొరుకుతాయి. పరమగీతం 4:3, 6:7 ఇవి ఎర్రగా ఉంటాయి, అందంగా ఉంటాయి.
ఫలవంతం అంటే ఫలించడానికి అందానికి చిహ్నంగా వాటిని వాడడం జరిగింది. బాదం పువ్వుల ఆకారాలు నిర్గమకాండం 25:31 నుంచి 35 వరకు చదువుకుంటే దీపస్తంభాల మీద అక్కడ చెక్కబడినటువంటి ఆకారాల్లో వాటిని వాడడం జరిగింది. ఆ తర్వాత లిల్లీ పువ్వులు, ఇవి మొదటి రాజుల గ్రంథం 7:19-22లో దేవాలయంలో అలంకరణ కోసం వీటి వాడబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఉసిరి పువ్వులు, టర్మరిక్ ట్రీ అంటారు, ఆదికాండం 21:33లో ఇవి చిన్న చిన్నగా పోస్తాయని మనం చూసాం. ఆ తర్వాత మొత్తం 6:28-30లో చూస్తే ఇవి అడవి పువ్వులు పొదలపైన ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం అయితే ఉండదు, కానీ ఆటోమేటిక్గా ప్రకృతి వాటిని తయారు చేస్తుంది, ప్రకృతి తనలో తీసుకునేస్తుంది. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఆ తర్వాత కషియా పూలు, సుగంధ పువ్వులు అంటారు, ఇవి కీర్తన 45:8లో ఉంటాయి. ఆ తర్వాత పరమగీతం 1:12లో కూడా అవి ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి పువ్వుల గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయన్నమాట, చెప్పడం జరిగింది. ఎందుకు వీటన్నిటి గురించి చెప్పాడని ఆలోచన చేస్తే, ఇవన్నీ కూడా మనిషి యొక్క అవసరత నిమిత్తమై మాత్రమే వీటిని తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మనము రకరకాలుగా ఉపయోగించుకోవడం కోసం, ఇంతకుముందు మనం ఆలోచన చేసినట్లుగా ఎన్ని రకాలుగా అలంకరణ కోసమని, వాసన కోసమని, భక్తి కోసమని, ఔషధాల కోసమని, స్త్రీలు వారు అందంగా అలంకరించబడ్డానికని, డిజైన్ల కోసం, పార్కులలో, ఆ తర్వాత అనేక రకాల ఫంక్షన్లలో వీటిని వాడబడడం జరిగింది. ఇప్పటి వరకు ఇది పోయిన వారం జరిగినటువంటి విషయం. నేను మీకు అవన్నీ చదువుతూ నేను మీకేం చెప్పానంటే, ఇవి ఎందుకు చెప్తున్నానో రేపటి వారంలో మీరు మన యొక్క పాఠాన్ని వింటే మీకు అర్థమవుతుంది. ఆ పాఠం అర్థం అవ్వాలంటే వీటి గురించి తెలిస్తేనే మీకు ఆ పాఠం అర్థమవుతుంది, లేకపోతే దాని యొక్క విలువ తెలియదు అనే దానికోసం నేను చెప్పాను. అనేక వచనాలు చదివేటప్పుడు కూడా మీకు అది బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ వచనాలు రెఫరెన్స్లు చెప్పడం వల్ల. కాబట్టి మీరు అట్లా ఆలోచన చేయొద్దండి అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ వంశావళి గురించి కూడా చదువుతూ ఈ విధంగా ఉంటాయి అవి మనం చదివితే క్లమ్జీగా అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేశాను. ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఈ వారం మన యొక్క పాటలోనికి వెళ్దాం. అసలు ఎందుకు పోయిన వారం ఆ విషయాల్ని మనం అంతసేపు ఆలోచన చేసాం అని అంటే, ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లోకంలో అన్నిటికంటే ఎక్కువ విలువైంది ఏమన్నా ఉందా అని అంటే అది ఒకటే ఒకటి ఉంది, డబ్బు అంటాం మనం. డబ్బు కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే బంగారం అంటాం. బంగారం కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఆస్తులు అంటాం. ఆస్తులు అంటే అవి పొలాలు కావచ్చు, ఇట్ట గోల్డ్, డబ్బు ఇవి కావచ్చు, ఇలా ఏవైనా కావచ్చు. అన్నిటికంటే విలువైనవి ఇవే. వీటికంటే లోకంలో ఎవరిని అడిగినా అత్యంత విలువైనటివి ఏవంటే ఏవి లేవని చెప్తారు. ఇవి ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనేది వారి యొక్క ఉద్దేశం. మనుషుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత వీటి గురించి చెప్పరు. క్రైస్తవుల్లో కూడా అనేక మంది రక్షణ, బాప్తిస్మం, మారు మనస్సు, ప్రభువారి యొక్క బలి, దేవుని యొక్క ప్రణాళిక, మన యొక్క విశ్వాసము, భక్తి, ప్రేమ వీటి గురించి కూడా ఎక్కువ మంది చెప్పరు, ఆలోచించారు. విలువైంది ఏది ఈ యొక్క లోకంలో అంటే డబ్బు. అదే ఈనాడు మనిషిని ఆడిస్తూ ఉంది, పీడిస్తూ ఉంది. మనుషుల మధ్య బంధాలు తెగ్గొడుతూ ఉంది, లేనిపోని కొత్త బంధాలను క్రియేట్ చేస్తూ ఉంది, పాడు చేస్తుంది, బాగు చేస్తుంది, నాశనం చేస్తుంది, సర్వనాశనం కూడా చేస్తుంది. అన్నిటికంటే విలువైనది ఇది. ఇలాగే పక్కన ఉంచండి. మనం ఇంతకుముందు పోయిన వారం చదువుకున్నట్టు ఆ యొక్క పాటలోనికి వెళ్తే, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి పువ్వుల్లో కొన్ని రకాలైనటువంటి పువ్వులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాబట్టి అనేక సందర్భాల్లో ఆ పువ్వుల గురించి చెప్పడం జరిగింది. నేను మీకు ఈ విలువైనటివి లోకములు అనేటువంటి పక్కన పెట్టుకున్నాను, వదిలిపెట్టట్లేదు, జస్ట్ అటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. విలువైనటువంటి వాటిగా అనేక సందర్భాల్లో దేవుడు వాడడం జరిగింది. దేవుడు అనేక సందర్భాల్లో వాటిని వాడాడు అంటే, వాటిని ఉపయోగించుకున్నాడంటే, వాటి గురించి మాట్లాడాడంటే
వాటి గురించి మనకు వివరణ ఇచ్చాడంటే అవి ఎంత గొప్పవై ఉంటాయో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనము దేవుని ద్వారా వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పబడినటువంటి కొద్దిమందిని మనం చూస్తే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నీతిమంతుడు, ఈయన నా స్నేహితుడు, ఈయన నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, ఇట్లా అనేక మంది భక్తి పరుల గురించి చెప్పడం జరిగింది. మనం ఆలోచన చేస్తే వీళ్ళ గురించి చెప్పారు అని అంటే వాళ్ళు దేవుని దృష్టిలో తక్కువవారా, దేవుని దృష్టిలో గొప్పవారా? మీరు ఆలోచన చేయాలి. నా పాయింట్ని మీరు వీటిని నేను చెప్పే ప్రతిదాన్ని క్లియర్గా బాగా మనసు పెట్టి ఆలోచన చేస్తే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. తర్వాత పాటలోనికి వెళ్తున్నాం. నేను చెప్పేది అంటే నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే దేవుడు వీరిని గురించి కొద్ది మందిని గురించి ప్రత్యేకంగా చెప్పాడంటే వారు దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి జరిగించినటువంటి వారు, దేవుని యొక్క కృపని విస్తరింపజేసినటువంటి వారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు, గుర్తించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక వెళ్ళిన డబ్బు దగ్గరకు వద్దాం. అన్నిటికంటే విలువైనటువంటి లోకంలో ఎవరు అడిగినా టక్కని చెప్పే సమాధానం డబ్బు. ఇది గొప్పదే. అది కాకుండా ఏముండవు ఈ యొక్క లోకంలో అంటే చీప్గా, అంటే కేర్లెస్గా ఏముంటాయి అని మనం ఆలోచన చేస్తే గాలికి అటు ఇటు కొట్టుకుపోయే దుమ్ము, ధూళి. ఇంకా మీకు నేను అర్థం అవడం కోసం ఇంకొక విషయం చెప్తా. జనరల్గా పల్లెల్లో చూస్తే, పల్లెలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, ఊర్లలో అనేక మంది వారి యొక్క పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, చదువుకుంటూ, కాలేజీలకు వెళ్తూ, బిజినెస్లకు వెళ్తూ, ఊర్లో వాళ్ళు కావచ్చు, పల్లెలో వాళ్ళు కావచ్చు, నిద్ర లేసం డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ నిమిత్తమై పరిగెడుతూ ఉంటారు. వారు కాకుండా కొద్దిమంది ఊర్లో ఉంటారు, ఏ పని చేయరు, ఎక్కడికి వెళ్ళరు, ఎలాగోలా టైంకి తినేస్తారు, తినకపోయినా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేస్తారు. ఊర్లలో గవిట్ల దగ్గర, ఊర్లో రచ్చబండల దగ్గర, టీ షాపుల దగ్గర, సిగరెట్ల అంగడుల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని వచ్చేపోయే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి బాధ్యత ఉండదు, విలువ ఉండదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, అసలు బాధ్యత ఉండదు, కుటుంబం గురించి ఆలోచన ఉండదు, భార్య పిల్లల గురించి ఆలోచన ఉండదు. ఏదో ఒక రూపంలో వస్తుంది, భార్య సంపాదించడం, బిడ్డలు సంపాదించడం, లేకపోతే వంశపారంపర్యంగానో ఏదో ఒక రకంగా వస్తుంది, తినేసి కూర్చుంటారు. వీళ్ళు పల్లెల్లో ఆలోచన చేస్తే అందరికంటే చీప్ అని అంటారు. చీప్ మెంటాలిటీ కలిగి చీప్ మనుషులు అంటే క్యారెక్టర్ లేని మనుషులు అని అర్థం. ఒక డబ్బుని దృష్టిలో పెట్టుకొని ఒక చీప్ క్యారెక్టర్ కలిగిన ఒక వ్యక్తిని, ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే మనకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, డబ్బు గొప్పది, ఏ పని పాట లేకుండా ఇళ్లలో తిరిగేవాళ్ళు, ఊర్లలో తిరిగేవాళ్ళు, వీధుల మీద పడి తిరిగేవాళ్ళు వీళ్ళు చీప్ క్యారెక్టర్స్, చాలా చులకన మనుషులు, విలువ లేని మనుషులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని యొక్క చిత్తంలో దేవుడు అనేక సందర్భాల్లో చెప్పి మనకు తెలియజేసిన విలువైనటువంటి పువ్వులు ఉన్నాయి. ఈ యొక్క పువ్వుల పని అవి ఖచ్చితంగా జరిగిస్తూ ఉన్నాయి. మనిషిగా మన యొక్క పనిని మనం జరిగిస్తున్నామా? పువ్వు పని మనిషికి ఉపయోగపడడం. అక్కడ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి పువ్వులు దేవుని పని నిమిత్తమై వాడబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మనము అంటే మనుషులమే, మనము మన పనిని మనం జరిగిస్తున్నామా అనేటువంటిది నా పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ పువ్వులు అనేటివన్నీ గొప్పవి అనుకున్నాం కదా మనం. ఆ గొప్ప పువ్వులు అన్నిటికంటే చీప్గా ఉన్నటువంటి పువ్వులు మీకు ఐడియా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గొప్ప పువ్వులు, విలువైన పువ్వులు అంటే ఏం చెప్తాం? రోజా పువ్వులు, చామంతి పువ్వులు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, బొండుమల్లెలు, జాజిమల్లెలు, ఇలా రకరకాల పువ్వులు గొప్పగా అంటాం. అంటే మనకు తెలిసిన వాటిలో నేను చెప్తున్నా. రోడ్డు పక్కన ఆటోమేటిక్గా
ఆ గాలికి ఈ గాలికి, ఆ వానకి ఈ వానకి పెరిగేటువంటి పూచేటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి. ఆ యొక్క పూలు విలువైనటువంటి ఖచ్చితంగా కాదు. ఇక్కడ నా పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి పువ్వులు ఆయన ఏదైతే చెప్పాడో అవి గొప్పవి. దేవుడు తన నోటి గుండా ఇతను నమ్మకమైనటువంటి వ్యక్తి, ఇతను మంచి మంచి పనివాడు, లేకపోతే నమ్మకమైన దాసుడా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా స్నేహితుడు అన్నాడంటే వాళ్ళు గొప్పవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఆ గాలికి ఈ గాలికి, ఆ ఎండకి ఈ వానకి ఆటోమేటిక్గా పెరిగేటువంటి గడ్డి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి విలువలేనివి. రోజా పూలు కుండీలో పెంచుకుంటాం, గడ్డి పువ్వులు ఎక్కడ పెరుగుతాయి? ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి. వాటికి సమయం సందర్భం ఉండదు, ఒక నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు, పాదులు చేయాల్సిన అవసరం ఉండదు, లేదా ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు, ఏది ఉండదు. ఆటోమేటిక్గా అవి పెరిగిపోతాయి. అక్కడ ఉన్నటువంటి పువ్వుల్ని మనం ఆకాశవంత హైట్లో చూస్తే, అంటే దేవుని చేత చెప్పినటువంటి పువ్వులు, ఈ గడ్డి పువ్వులు అనేటువంటి వాటిని భూమి మీద చూడొచ్చు. అంటే అంత డిఫరెన్స్. మనం మాట్లాడతాం కదా, నీ ఆలోచనకి నా ఆలోచనకి ఎంత దూరం ఉన్నాయంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉందనేసి అని గ్రంథాలు చెప్పబడింది కదా. అట్లా ఆ యొక్క పువ్వులు గొప్పవి, అవి అంత గొప్పవి. ఈ గడ్డి పూలు అనేటువంటివి చిన్నవి, చీప్వి, అంటే అతి తక్కువ. నేను చెప్పాను కదా మీకు, ఊర్లలో కొద్దిమంది ఉంటారు మనుషులు, అలాంటివి అన్నమాట. అంత చీప్ క్యారెక్టర్స్, చీప్ మనుషులు, అంత తక్కువ ఈ గడ్డి పువ్వులు. అయితే అంత గొప్ప పువ్వులలో ఏ యొక్క పువ్వుతో కూడా మనిషిని పోల్చలేదు దేవుడు. ఇది నా పాయింట్, మీరు క్యాచ్ చేయాల్సింది. వాటి వేట్లతో పోల్చలా. నువ్వు తామర పువ్వులాగా గొప్పగా ఉంటావనో, రోజా పువ్వులాగా ఉంటావనో, కస్తూరి పువ్వులాగా ఉంటావనో, బాదం పువ్వులాగా ఉంటావనో, మరొక పువ్వులాగా ఉంటావనో, ఇట్లా పూలు అనేక రకాల పూలు ఉన్నాయి కదా. ఆ పూల్లో వేటిలతో దేవుడు మనిషిని పోల్చల. అతి తక్కువ అయినటువంటి, ఆటోమేటిక్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయేటువంటి గడ్డి పువ్వుతో దేవుడు మనిషిని పోల్చాడు. ఇదే మీరు గుర్తు చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ సమయం ముందు మనము చెప్పుకోబోయేటువంటి పాఠం. దీనికోసమే మీకు నేను పోయిన వారం అంతసేపు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు మనం దేవుని యొక్క కృపను బట్టి మన పాఠంలోకి వెళ్దాం. మీరు ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకొని, మీరు మనసులో పెట్టుకొనే మీరు ఈ యొక్క లెసన్ వినండి. ఏంటది? గొప్పగా ఉన్నటువంటి పువ్వులతో దేవుడు మనిషిని పోల్చలేదు. ఒక గడ్డి పువ్వుతో సమానంగా మనిషిని పోల్చాడు. ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఈ యొక్క సృష్టి మొత్తం తయారు చేసింది ఎవరి కోసం? మనిషి కోసమే కదా. 6 రోజుల సృష్టి ఎవరి కోసం? మనిషి కోసమే కదా. ప్రత్యేకంగా జీవవాయుని ఊది తయారు చేసింది ఎవరి కోసం? ఆదాముని. మనల్ని తయారు చేయడం కోసమే కదా. స్త్రీని చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా. ఈ యొక్క లోకంలో సమస్తాన్ని సృష్టించింది ఎవరి కోసం? మనిషి కోసమే కదా. రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసింది ఎవరి కోసం? మనిషి కోసమే కదా. మనిషి ద్వారానే కదా ఆయన కీర్తింపబడాలనుకున్నాడు, మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ యొక్క మనుషుల కోసమే కదా ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని యొక్క లోకానికి పంపించారు. లోకానికి పంపించి అనేక మందిని మార్చాలని ఆలోచన చేశాడు. అయితే అలాంటి అంత గొప్ప వ్యక్తి కోసం ప్రణాళిక చేసినటువంటి ఆ యొక్క దేవుని ప్రణాళికలో భాగమైనటువంటి మనము ఎందుకు అంత తక్కువైనటువంటి గడ్డిపూతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఇది మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకొని ఈ యొక్క పాటలోనికి మనం వెళ్దాం. మొదటగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఏం ఆలోచించేద్దామంటే యెషయా గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం చదువుతాను చూడండి. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి లాంటి వారే. దేవుని యొక్క ప్రణాళిక మొత్తము
మన కోసమే జరిగింది, మనిషి కోసమే ఈ యొక్క సృష్టిని మొత్తం సృష్టించాడు. అలాంటి వ్యక్తిని గడ్డితో పోల్చాడు, గడ్డి పువ్వుతో. ఇప్పుడు ఆ గడ్డి పువ్వుని గురించి దేవుడు ఏమంటాడంటే, ఆయన తన యొక్క శ్వాస ఊదగా ఆ గడ్డి పువ్వు వాడిపోతుంది. శ్వాస ఊదగా గడ్డి పువ్వు వాడుతుందంటే ఆ యొక్క గడ్డి పువ్వుకి ఈక్వల్గా ఉన్నటువంటి మన పరిస్థితి ఏంటి? గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. అయితే మన పరిస్థితి ఏంటి? గడ్డి పువ్వుతో సమానంగా మనం పోల్చాడు కదా, మన పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు గడ్డి పువ్వుతో మనల్ని పోల్చాల్సి వచ్చింది? ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరొక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుదాం. 23 నుంచి చదువుతాం చూడండి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైనటువంటి వారలారా, పేతురు గారి ద్వారా ఇక్కడ మనతో ఆయన తెలియజేసేది ఏంటంటే, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది. అయితే ఆ గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. మరి మనిషి పరిస్థితి? దాంతో సమానంగా పోల్చాడు మనల్ని గడ్డి పువ్వుతో. మరి మనిషి పరిస్థితి ఏంటి? మనం ఆలోచన చేయాలి. ఇక్కడ లోతుకు వెళ్ళి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనిషి ఆ రీతిగా దిగజారిపోవాల్సి వచ్చింది? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి, దేవుడి చేత సృష్టింపబడినటువంటి గొప్ప గొప్ప పువ్వులతో సమానంగా లేని మన బ్రతుకు, గడ్డి పువ్వుతో సమానంగా ఉన్నటువంటి మన బ్రతుకు ఎందుకు ఎండకి ఎండిపోవాలి? ఎందుకు ఒక పువ్వులాగా రాలిపోవాలి? ఒక్కసారి ఆలోచించేద్దాం. మనం ఉన్నాం, మనకు నచ్చినటువంటి ఒక ఇల్లు కావచ్చు, లేదా మనకు నచ్చినటువంటి వస్తువు కావచ్చు, మనకు ఇష్టమైనటువంటి ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా ఒకటి ఉంది మనకి ఇష్టమైనటువంటిది. అది మనం చూస్తూ ఉన్నాం, పెరిగింది, పెద్దదయ్యింది, లేకపోతే బాగా అభివృద్ధి చెందింది. సడన్గా ఉన్నట్టుండి గబక్కన పాడైపోయింది అనుకోండి. బిల్డింగ్ పాడైపోయింది, లేకపోతే పడిపోయింది, ఇల్లు పాడైపోయింది, లేకపోతే పడిపోయింది. లేకపోతే యోబు గారిని తీసుకోండి, యోబు గారికి ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు మొత్తం పోయారు, పనివారు మొత్తం పోయింది, సంపద మొత్తం పోయింది. ఏంటి ఆయన పరిస్థితి? గడ్డిలాగా అయిపోయింది, గడ్డి పువ్వులాగా అయిపోయింది. ఈ గాలి కొట్టింది, ఈ గాలికి అయిపోయినాయి, ఆ గాలి కొట్టింది, ఆ గాలికి అయిపోయినాయి. వాటి అందం మొత్తం పోయింది. అందం మొత్తం అనుకుంటే యోబు గారిని మనం తీసుకోవచ్చు. యోబు గారు అందం మొత్తం కూడా పోయింది, చిల్లపెంకలతో గీక్కున్నాడు దురదలు బట్టి. ఎందుకు జరిగింది అలాంటి పరిస్థితి అంటే, నేను మీకు అది చెప్తున్నా, అక్కడ ఎందుకు జరిగింది అనేది కాదు, నేను మీకు చెప్తున్నా. ఒక గడ్డికి అలాంటి పరిస్థితి వస్తుంది, ఆ గడ్డి ప్లేస్లో మనం ఉంటే మనకు అలాంటి పరిస్థితి వస్తే ఏంది, మన యొక్క స్థితి ఏంటి? అసలు ఎందుకు అలాంటి స్థితికి మనం రావాల్సి వచ్చింది? ఎందుకు గడ్డిపూత సమానంగా దేవుడు మనల్ని ఇక్కడే పోల్చి మనల్ని మాట్లాడుతున్నాడో మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. యాకోబు పత్రికలో నుంచి మరొక వచనం మనం చూద్దాం. ఒకటో అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూద్దాం చూడండి. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మరలా మనకు యాకోబు గారి ద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడంటే, ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయక దాని పువ్వు కూడా రాలిపోవును, దానికి ఉన్నటువంటి స్వరూపము సౌందర్యం మొత్తం నశించిపోవును. మనం దేవుడు మనల్ని ఆ రీతిగా నశించిపోయేలాగా చేయాలని మనిషిని సృష్టించాడా? కానే కాదండి. మనం ఎప్పుడు పాడైపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, నాశనం అయిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, సూర్యుడు ఉదిస్తే పాడైపోయేది మన యొక్క ఉద్దేశం కాదు, వడగాలి కొడితే పాడైపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మన ఎడల దేవుని ఉద్దేశం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవునికి
దేవుడు తన యొక్క హృదయంలో ఒక మనిషికి ఇచ్చినటువంటి స్థానము, విలువ అవన్నీ వేరు. అవి లెక్కలేనంత విలువ కలిగి, లెక్కలేనంత వాల్యూ అన్నమాట. లెక్కలేనంత వాల్యూ, వెలపెట్టి కొనలేనంత విలువ. అది ఆయన దృష్టిలో మనం. కానీ అంత గొప్ప స్థితి నుంచి ఎందుకు ఇంత దీనస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది? ఏలి అనగా ఇతడు గడ్డి పువ్వులు గతించిపోవును. వడగాలి కొట్టి గడ్డిని మార్చివేస్తే సూర్యుడు ఉదయించి దాని పువ్వు కూడా రాలిపోయాను, దాని స్వరూప సౌందర్యం కూడా నశించును. మనం నాకు యోబు గారి గురించి ఆలోచన చేశాం కదా. యోబు గారు ఎంత సుందరుడు, వాళ్ళ పిల్లలు ఎంత సుందరమైన వాళ్ళు, ఎంత అందమైనటువంటి వాళ్ళు. ఎందుకు అతనికి ఒళ్ళంతా దురదలు వచ్చేసాయి, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసాయి, పుండ్లు వచ్చేసాయి. ఆ పుండ్లకి బూడిదలో కూర్చోవలసి వచ్చింది. బూడిలో కూర్చోవడమే కాకుండా ఆ తర్వాత ఆ చిల్ల పెంకులతో శరీరాన్ని ఎందుకు గోక్కోవాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు అనేక మంది చదువుకునేటప్పుడు కావచ్చు, మట్టిలో ఆడుకునేటప్పుడు కావచ్చు, చేతుల్లో పుండ్లు వేస్తారు, కురుపులు అంటారు వాటిని. అది ఒక్కటుంటేనే అసహ్యంగా ఉంటుంది. చేతులంతా ఉంటే అసలు చెప్పలేం అసహ్యం. అయితే ఒళ్ళంతా వచ్చేసాయి అనుకోండి, అసలు అంటరాని వాడు ఇంట్లో నుంచి గంటేస్తారు. పురాతన కాలం అంటే ఫస్ట్లో కుష్ఠరోగం అనే ఒక రోగం ఉండేది. మన గ్రంథం కూడా చెప్పబడింది పెద్ద రోగం అని. అది వస్తే ఊరు అవతల తీసుకుని పారేసేవాళ్ళు. అక్కడే అతను మళ్ళీ ఊర్లోకి రావడానికి పాలెంలోనికి రావడానికి అతనికి ఊరు అవతలే బతకాలి, అక్కడే చచ్చిపోవాలి. ఇంకంతే, అతని జీవితం అయిపోయింది. అలాంటి హీనమైన ఘోరమైన స్థితికి ఎందుకు దిగజారాల్సి వచ్చింది? అక్కడ యోబు గారంటే దేవుడు పరీక్షించాడు, సాతాను శోధించాడు, పరీక్షల్లో నెగ్గాడు, పాస్ అయ్యాడు. ఆ తర్వాత 100కి 200 తెచ్చుకున్నాడు. అది వేరే విషయం. అలాంటి స్థితిలోకి ఎందుకు దిగజారాల్సి వచ్చింది మనిషి? అలా దిగజారి ఎందుకని, అసలు ఎందుకు ఒక గడ్డిపూలాగా వాడిపోవాల్సి వచ్చింది, గడ్డిపూలాగా నాశనం అయిపోవాల్సి వచ్చింది మనిషి? ప్రియమైనటువంటి వారలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు మనం అట్లా పాడైపోతున్నాం, ఎందుకట్లా నాశనం అయిపోవాల్సి వస్తుంది? పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటించానని మరి ఒకడు అడుగుచున్నాడు. దాన్ని వదిలేస్తాను. తర్వాత చూడండి. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా దాని శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వురాలును, నిశ్చయముగా జనులు గడ్డి లాంటి వారే. మనము ఇందాక చదువుకున్నటువంటి 1 పేతురు 1:23 చూస్తే కూడా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. పువ్వు యొక్క స్వరూపము మనం ముందు చదువుకున్నటువంటి 3 వచనాల్లో చూసాం. ఏంటది? అది దేవుడు ఊతగా పాడైపోతుంది, సూర్యుడు రాగా అది పాడైపోతుంది, వడగాలి కొట్టగా అది పాడైపోతుంది. ఏది? పువ్వులు. వాటి యొక్క స్వభావం అది. ఎందుకంటే ఉదయాన్నే పూచి సాయంత్రానికి సూర్యుడు అస్తమించినట్టు పువ్వులు వాటి యొక్క స్వరూపాన్ని, సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోతాయి పువ్వులు. అయితే మనిషి ఆ విధంగా సాయంత్రానికి కోల్పోయేటువంటి స్థితి కాదు కదా మనిషిది. అయినా సరే మనము ఇదిగో ఇలాంటి వారమై ఉన్నాము, దానిలాగే ఉన్నాము, పువ్వులాగే ఉన్నాము. మన బతుకుని మనం ఆ విధంగా దిగజార్చేసుకున్నాము. ప్రభువా ప్రభువు నన్ను పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోక రాజ్యం మందు నా తండ్రి చిత్త ప్రకారమే జరిగించేవాడే ప్రవేశించను. దీన్ని ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం చదువుకునే పాఠానికి అనుకూలంగా మనం భక్తిపరులుగా జీవిస్తున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం, మన బ్రతుకు కొనసాగించుకుంటున్నాం, ప్రభువా ప్రభువా అని పిలుస్తూనే ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే మీరందరూ పరలోక రాజ్యం రారు. ఆనాడు అక్కడ ఉన్నటువంటి వార్త చెప్పింది అదే ప్రభువారు. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తాడు, లేకపోతే రాడు. ఆల్రెడీ చెప్పేశాడు.
మరి ఎందుకు అలా చెప్పుకోవాలి? ఎందుకు అలా పిలుచుకోవాలి? ఎందుకు ఆ పిలుచుకునే నాన్న అని పిలుచుకునేటువంటి ఆ యొక్క ప్రేమని మన తండ్రితో, తండ్రికి కొడుకున్నటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని, ఆ యొక్క ప్రేమని ఎందుకు పోగొట్టేసుకోవాలి? ఎందుకు పోగొట్టుకున్నాం? ఎందుకు అలాంటి గొప్ప స్థితి నుంచి దిగజారిపోయాం? ఈనాడు జనరేషన్లో కూడా అనేక మంది పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి చాలా దూరం అయిపోయింది, ఎడబాటు అయిపోయింది. ముందున్నటువంటి ప్రేమ వెనకాలేదు. క్రైస్తవులాగా క్రైస్తవులు కొద్దిమంది సంఘానికి వచ్చినప్పుడు గొప్పగా ఉంటారు, భక్తిపరులుగా ఉంటారు, విశ్వాస వీరులుగా ఉంటారు. కొద్ది రోజులకి విశ్వాసం అంతా నీరు గారిపోతుంది. ఆ తర్వాత దేవుని దగ్గరకు రావడానికి మొహం చాటేస్తారు. లేదులేండి బ్రదర్, మళ్ళీ ఒకసారి వస్తారు. లేదులేండి సార్, సమయం లేదులేదు సార్, కుదరట్లేదులేదు సార్, సరిపోవట్లేదులేదు సార్, టైం సరిపోవట్లేదు సార్, ఇట్లా సాకులు చెప్తారు. అదే దేవుడి దగ్గర మనం సాకులు చెప్తున్నాం. దేవుడు తిరిగి మనతో అంటే ఏంటి మన పరిస్థితి? ఎందుకు అలాంటి పరిస్థితికి ఒక మనిషి దిగజారిపోతున్నాడు? ఒక మనిషి కాదు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులంతా దిగజారిపోతున్నారు. మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మన ఎడల జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామంటే ఏం చేస్తాడు దేవుడు? ఒకసారి ఆలోచించేద్దాం. సరే, గ్రంథం నుంచి చూద్దాం. యెషయా 5:24 ఒకసారి నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 5:24. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యి కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. అయిపోయింది అక్కడ వరకు. యెషయా గారి ద్వారా చెప్తున్నాడు, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుని యొక్క ప్రణాళికను వినకుండా, దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వకుండా, ఆయన మన ఎడల ఏదైతే జరిగించాలనుకున్నాడో దాన్ని జరిగించకుండా ఎప్పుడైతే వారి యొక్క జీవితాన్ని దేన దశకి తీసుకొచ్చేస్తారంటే హీనమైన స్థితికి, ఒక గడ్డి పువ్వు లాంటి స్థితికి తీసుకొచ్చేస్తారో వారి గురించి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. వారి కొయ్య కాలు కాల్చివేయబడినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఇంక మనం ఏం చేయలేము, అయిపోయింది అక్కడ వరకు మన యొక్క పరిస్థితి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, లేదా దేవుని ప్రణాళిక నిర్లక్ష్యం చేస్తే, లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఇదిగో ఇక్కడ ఇలా చెప్తున్నాడు, ఇలా అయిపోతుంది మన యొక్క పరిస్థితి. ఎందుకు అలాంటి స్థితికి మనము తగ్గించుకోవాల్సి వస్తుంది, దిగజారిపోతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోబు గ్రంథం, మనం యోబు గురించి ఆలోచన చేశాం కదా, ఆయన గురించి ఒక మాటను మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 15:33 చూస్తే, ఇక్కడ ఈ అధ్యాయం మొత్తమే కాదు, గ్రంథం మొత్తం మనకు తెలుసు. ఈ యోబు గ్రంథం మొత్తం మనకు తెలుసు. దాంట్లో ఒక వచనం చదువుతాం చూడండి, 15:33. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును, ఒలివ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. నేను పైన దాన్ని చెప్పట్లేదు, ఆ సందర్భాన్ని, ఆ యొక్క వాక్యాన్ని నేను మీకు చెప్తున్నా. ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఆయన యొక్క ప్రణాళికను గుర్తిరగకపోతే, ఆయన యొక్క చిత్తాన్ని గుర్తిరగకపోతే, ఆయన యొక్క వాక్యానికి లోబడకపోతే, ద్రాక్ష చెట్టు పిందెలు రాలిపోయేటట్లుగా ఆయన వాళ్ళు రాల్చేస్తాడు. ఒలివ చెట్టు పువ్వులు రాలిపోయినట్లుగా ఆయన వారిని రాల్చేస్తాడు. ఎవరిని రాల్చేస్తాడండి? భక్తి పరుల్లో గానే ఉండి దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా బ్రతికేటువంటి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకే ఎందుకు దిగజారిపోయారు మనుషులు అనుకుంటున్నాం. మనుషులు దిగజారిపోయారంటావా? క్రైస్తవులు దిగజారిపోయారంటావా? క్రైస్తవులు అందరు దిగజారిపోయారు. మనుషుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు అంటే అన్యుల్లో నుంచి మనం వచ్చాం, మనం ప్రత్యేకింపబడ్డాం, పిలువబడినటువంటి జనాంగం ఉన్నటువంటి మనము దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగాల్సినటువంటి మనం దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగకుండా, ఆయన యొక్క ప్రణాళికకు లోబడకుండా, గ్రంథానికి లోబడకుండా, లేఖనానికి లోబడకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే ఇదే మన పరిస్థితి. అక్కడ ఏం జరిగింది? కాల్చేస్తాడు, పువ్వులు రాల్చేస్తాడు. దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందంటే ఎలాంటి ఉపయోగం లేదు, మనం పాడైపోవడం తప్ప. అయితే మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క ప్రణాళికని గుర్తెరగట్లేదు,
దేవుడు మన ఎడల కోపంతో ఉన్నాడు అనుకుందాం. లేదు, మనం ఆయనకి ఇష్టానుసారంగా జీవించట్లేదు కాబట్టి మనము ఎలా ఉన్నామంటే ఆయన యొక్క ప్రణాళికలు లేకుండా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే దుష్టుని సంబంధిగా బ్రతికేస్తూ ఉన్నాం. సాతానికి చోటు చేస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఊరికి ఎందుకు ఊరుకోవాలి? గొప్ప గొప్ప పువ్వులతో మనిషిని ఎందుకు పోల్చకుండా అక్కడక్కడ మలిచిపోయేటువంటి ఆ యొక్క గడ్డిపూత ఎందుకు పోల్చాడు? రోడ్ల పక్కల, వీధుల పక్కల, అడవులలో, పొదలల్లో, పొలాల్లో, గట్ల మీద అక్కడ మలిచేటువంటి గడ్డిపూలతో ఎందుకు పోల్చాడు? అంత తక్కువ పూత పోల్చాల్సిన అవసరం ఉంది. ఒక తామర పూత పోల్చొచ్చు కదా, ఒక రోజా పూత పోల్చొచ్చు కదా, ఒక ఒలివ పూత పోల్చొచ్చు కదా, ఒక బాదం పూతో పోల్చొచ్చు కదా, షారోను పొలంలో పూసినటువంటి పుష్పంతో పోల్చొచ్చు కదా, మందిరంలో చెక్కబడినటువంటి ఆ యొక్క పుష్పాలతో పోల్చొచ్చు కదా. పోల్చలేదు. ఎందుకు ఒక గడ్డిపూత పోల్చడంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, మనిషి అంత హీనంగా దిగజారిపోతున్నారు ఈ రోజుల్లో, అంత ఘోరంగా దిగజారిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించట్లేదు, ప్రార్థనలు చేసుకోవట్లేదు, ఆరాధన జరిగించుకోవట్లేదు, లేఖనానుసారంగా జీవించట్లేదు, లోకంలో పడి భ్రష్టులైపోతున్నారు, సాతానికి బందీలైపోతున్నారు. కాబట్టి ఇదిగో దేవుడు అలాంటి దీనస్థితికి తీసుకొచ్చేసాడు. అయితే మనం ఇప్పుడు ఫస్ట్లో ఇందాక ఆలోచన చేసి ఏంటి, పువ్వులు వాటి యొక్క పనిని అవి జరిగిస్తున్నాయి, మరి మనిషి పనిని మనిషిని జరిగిస్తున్నాడా? పువ్వులు మనిషి ఉపయోగించుకోవడం కోసం, అంటే మనుషుల ఉపయోగం కోసం మాత్రమే అవి చేయబడ్డాయి. అవి 100% ఎలాంటి మార్పు లేకుండా వాటి పని అవి జరిగిస్తున్నాయి. ఏ రోజైనా నువ్వు పువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు కోసుకుంటానని ఒక సహోదరి అంటే, ఈరోజు కోసుకోబాక రేపు కోసుకుంటుందా పువ్వు? లేదు, ఈరోజు మాలలు కట్టాలి, రాజకీయ నాయకుడు ఉన్నాడు, 1000 మాలలు కట్టాలి, 100 మాలలు కట్టాలి, 100 మాలలకు పూలు కావాలి, ఆ తోటలో తెంపుకుంటానంటే ఆ తోట వద్దంటదా? తెంపబాకండి ఈరోజు అంటదా? నాకు నొప్పిగా ఉంది అంటదా? ఉంటుంది వాటికి నొప్పి, కానీ అంటదా మనతో? ఏ రోజు అనదది, ఏ రోజు ఎదురు తిరిగి మాట్లాడదు. నన్ను దేవుడు సృష్టించాడు మనుషుల కోసం, కాబట్టి నేను పెరగడం నా యొక్క బాధ్యత. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా యొక్క స్వరూపాన్ని, సౌందర్యాన్ని కోల్పోకుండా ఉండడం నా యొక్క బాధ్యత, నా యొక్క కర్తవ్యం. అది నేను దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. అయిపోయింది అక్కడికి. సాయంత్రానికి దాని స్వరూపం కోల్పోయింది, మళ్ళీ కొత్త పువ్వుని తీసుకోవాలి మనం. కానీ మనిషి అలా కాదు. మనిషి జీవించినంతకాలం, బ్రతికినంతకాలం దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలి. కానీ మనిషి బ్రతకట్లేదు. పువ్వు పని పువ్వు చేస్తుంది, మనిషి పని మనిషి చేస్తున్నావా? నా సహోదరుడా, నా సహోదరి గమనించాలి. నువ్వు చేస్తున్నావా నీ పని? నేను చేస్తున్నాను నా పని? మనం చేస్తున్నాం మన పని? అయితే మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యాన్ని చదువుకుందాం. మనం ఏం చేస్తున్నాం? మనం ఈ యొక్క పాఠాన్ని మనం చదువుకునేటప్పుడు మనం ఒక వాక్యాన్ని చదువుకొని మనం ప్రారంభించుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకున్నాం. మనం అక్కడికి వచ్చేద్దాం. ఈ యొక్క పాఠంలో మీరు నా పాయింట్ని క్యాచ్ చేయాల్సింది నేను పోయిన వారం అంతా చెప్పింది ఎందుకు మీకు ఎందుకు చెప్పాను? గొప్పగా ఉన్నటువంటి పువ్వులతో మనిషిని పోల్చకుండా ఒక గడ్డి పువ్వుతో పోల్చాడు. ఎందుకు? అది పాయింట్. రెండవదిగా, పువ్వు పని పువ్వు జరిగిస్తూ ఉంది, మనిషి పని మనిషి జరగట్లేదు. ఇది రెండవ పాయింట్. ఈ 2 పాయింట్ని క్యాచ్ చేయాలి. వీటి మీద బేస్ చేసుకొని మనం ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు మన పాఠంలోనికి వచ్చేసి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని పని దేవుని చేస్తున్నప్పుడు, దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనము మన పని చేయాలి. దేవుడు మన ఎడల కలిగినటువంటి ఉద్దేశం వేరే ఉంది. ఆ యొక్క ఉద్దేశం మనకందరికీ తెలుసు. దాన్ని జరిగించకుండా ఈనాడు ఉన్నటువంటి సమాజము, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలతో బ్రతికేస్తున్నారు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి అని మన యొక్క శరీరాన్ని గూర్చి మనం ఆలోచిస్తున్నాము. దేవుడు బాధపడుతున్నాడు మన గురించి. మనం చూసి, ఎందుకు నేను నరులను తయారు చేశాను? పాత నిబంధనలో, నోవహు కాలంలో కూడా
భూమిని చూశాడు, ఉన్నటువంటి మనిషిని చూశాడు, ఒక్కరు లేరు నీతిమంతులు. వరే నేను తయారు చేసిన దేనికోసం మనిషిని ఎందుకు ఇలా తయారైపోయాడు, ఎందుకు ఇలా పాడైపోయాడు, బాధపడిపోయాడు. శిక్ష వేశాడు, మళ్ళీ తయారు చేశాడు, మళ్ళీ ఇశ్రాయేలు కాడికి వచ్చి మళ్ళీ శిక్ష వేశాడు, మళ్ళీ తయారు చేశాడు. తెలుసుకోవట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని ఎవ్వరూ గ్రహించట్లేదు. చాలా బాధపడ్డాడు. ఓహో, మనం మనుషుల ద్వారా చెప్తే తెలుసుకోవట్లేదు కదా, మన కుమారుడు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపిద్దాం, ఆయన ద్వారానే తెలుసుకుంటారేమో అనేసి ఆయన కుమారుని యొక్క లోకానికి పంపించి బలిని జరిగించాడు, చిత్రహింసలు పెట్టించాడు, కొరడాలతో కొట్టించాడు, ఉమ్మి వేయించాడు. ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. అయినప్పటికీ కూడా వాటి గురించి నేర్చుకుంటారనుకుంటే నేర్చుకోలేదు మనుషులు. ఇప్పటికి కూడా అవన్నీ వదిలేసి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మన ప్రాణాన్ని గురించి, మన శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇది దేవుడు బాధపడేది. ఇందుకు మనము గడ్డిపూత సమానంగా పోల్చబడింది. ఇందుకు మన యొక్క బతుకును మనం దిగజార్చుకునేసింది. ఇందుకు దేవుడు మనల్ని గడ్డిపూత సమానంగా పోల్చి నేను భస్మీపట్నం చేసేస్తాను, నాశనం చేసేస్తాను, ఒక గడ్డి పువ్వులాగా గాలి కొడితే వెళ్ళిపోయేలాగా నేను చేస్తానని దేవుడు బాధతో మనతో మాట్లాడుతున్నది. ఇది మెయిన్ కారణం. ఎందుకు ఆలోచించాలండి? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఎందుకు ఆలోచించాలి? దేవుడికి తెలీదా? తెలుసా తెలియ చెప్పండి, నేను చదువుతాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడో చింతించడం వల్ల తన ఎత్తుమొరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబోడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆ తర్వాత రేపటిని గూర్చి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆ నాటికి ఉండును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు మీరు ఇలాగ చింతిస్తారు? మనతో అంటున్నాడండి, నీతో నాతో అంటున్నాడు, సంఘంకు ఉన్నటువంటి మనతో అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరితో అంటున్నాడు. ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకోవు. పాట పాడతాం కదా, ఆకాశ పక్షులను చూడండి అనే పాట కూడా మనం పాడతాం. అవి ఎప్పుడు ఆలోచించట్లేదు, వాటి కోసం ఒక బిల్డింగ్ కట్టుకోలేదు, వాటి కోసం బంగారు తీసుకుని పోయి బీరువాలో పెట్టుకోలేదు, లేకపోతే వజ్ర వైడూర్యాలు తీసుకొని పోయి బ్యాంకుల్లో పెట్టుకోవట్లేదు, విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవట్లేదు, విలువైనటువంటి బట్టలు కొనుక్కోవట్లేదు. రకరకాల అట్రాక్షన్ చేయడానికి ఉపయోగపడే రీతిగా బట్టలు కావచ్చు, పురుషులు శారీస్ కావచ్చు, స్త్రీలు నగలు కావచ్చు, అలంకరించుకోవడం కోసం ఇవేవి పక్షులు చేసుకోవట్లేదే. పక్షులు వాటి కోసం ఈ ఎకరా నాది, 10 ఎకరాలు నాకు, ఈ స్థలం నాది, ఈ స్థలం నీది అని ఎప్పుడు అవి కోరుకోవట్లేదే. ఎందుకంటే పక్షులకి, మనుషులకి అందరికీ తెలుసు మన యొక్క స్థలము పరలోకం. మనం ఇక్కడికి వచ్చాం అంతే, పరదేశంలో ఇక్కడికి వచ్చాం, ఈ పని ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదు మనం కూర్చుకోవాల్సింది, అక్కడ కూర్చుకోవాలి. మనకు డబ్బుని అక్కడ మిగలు పెట్టుకోవాలి, ఆస్తులు అక్కడ మిగలు పెట్టుకోవాలి, సంపదలు అక్కడ మిగలు పెట్టుకోవాలి, అక్కడ కొనుక్కోవాలి. మనం ఇక్కడ కొనుక్కోవాలి, నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని అక్కడ కొనుక్కోవాలి, ఈ లోకంలో కాదు. ఆకాశ పక్షులు ఆలోచన చేస్తారు, నువ్వెందుకు ఆలోచన చేయట్లేదు? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. నువ్వు ఇంత చింతిస్తున్నావు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని నువ్వు ఇంత చింతిస్తున్నావు. ఇంత చింతించడం వలన నీ నీ యొక్క హైట్ని మోరడు ఎక్కువ చేసుకోగలవా? అడుగుతున్నాడు దేవుడు. లేకపోతే ధనవంతుడు అన్నట్టుగా, ఒరే పిచ్చోడా, ఈరోజు రాత్రికి నేను నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని నువ్వు అంటున్నావు, ధనవంతుడా నువ్వు అంటున్నావు. తినుము తాగుము సుఖించమని నీ ఎదురుగా ఉన్నది ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చూసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను సంపాదించాను, సాధించానని అనుకుంటున్నావు. వాటన్నిటి చూసి నువ్వు తిను తాగు సుఖించు ప్రాణమా కానీ నీ ఇష్టం అని అనుకుంటున్నావు. అయితే ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకెళ్తానేనో నువ్వేం చేయగలుగుతావు? ఏమైంది నీ ఆస్తి? ఏమైంది నీ ఐశ్వర్యం? ఏమైంది నీ బీరోలో పెట్టిన నగలు? ఏమైనా నువ్వు కూర్చుకున్నటువంటి ఆ యొక్క స్థలాలు, ఎకరాల పొలాలు ఏమైనాయి? నువ్వు కొనుక్కున్న కొత్త బట్టలు ఏమైనాయి? నీకున్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఏమైనాయి? ఇవన్నీ చింతించడం వల్ల నీ యొక్క ఎత్తుని మోరడు ఎక్కువగా చేసుకోగలుగుతావు? నువ్వు చేసుకోలేవు. ఎందుకు నీ వస్త్రాల గురించి నువ్వు అంత చింతిస్తున్నావు? దేవుడికి తెలీదా? ఆనాడు ఏదైనా తోటలో
మొట్టమొదట టైలర్గా అవతారం ఎత్తాడు దేవుడు. అవతారం అనబాక, నేను మీకు చెప్తున్నాను. వాళ్ళకి బట్టలు కుట్టించాడు. బట్టలు కుట్టే వాళ్ళు ఎవరు? టైలర్లు. టైలరే కదా ఇప్పుడు బట్టలు కుట్టేదండి మనకు. చెప్పండి, వింటున్నా మీరు చెప్పండి. టైలర్సే కదా బట్టలు కుట్టేది. దేవుడు ఆనాడు చర్మపు చొక్కాయలు చేసి ఇచ్చాడు అవకే ఆదాముకి. ఆయనకు తెలియదా చేసేవాడు? ఆయనకు తెలియదా మనకు సిద్ధపాటు చేసేవాడు? అడవి పువ్వులు చూడండి, అవి ఎట్ట ఎదుగుతున్నాయో. అవి కష్టపడవు, అవి వడకవు. వాటికి తెలుసు, పొద్దున్నే పోస్తాము, సాయంత్రానికి మన జీవితం అయిపోయింది, మన బ్రతుకు అయిపోయింది. నీకు తెలియదా నీ బ్రతుకెంతో? దేవుడు ఆశీర్వదిస్తే నీ బ్రతుకు కొంచెం పెరుగుతుంది. ఆశీర్వదించకపోతే 60-70 సంవత్సరాలు అయిపోయింది ఆడికి నీ బ్రతుకు. నా బ్రతుకు అయిపోయింది. దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తే కొద్ది సంవత్సరాలు పెరుగుతుంది, లేకపోతే లేదు, మన బ్రతుకు లేదు, అసలు ఉపయోగమే లేదు మన వల్ల. ఎందుకు నువ్వు ఇంత ఆలోచన చేస్తున్నావు? ఎందుకు నేను ఇంత ఆలోచన చేస్తున్నాను? ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరిస్తున్నాడే. ఎలాగ అలంకరిస్తున్నాడు అంటారా? మనం పాట మొదట్లో చెప్పుకున్నాం. పువ్వులు దేనికి ఉపయోగపడుతున్నాయంటే అలంకరణ కోసం, అందం కోసం, వ్యక్తిత్వం కోసం, మనుషులు గౌరవించడం కోసం, లోకంలో ఉన్నటువంటి వారు వారి యొక్క పటాలకు వాడుకోవడం కోసం ఇట్లా అలంకరింపబడుతున్నాయే. అల్ప విశ్వాసులారా అంటున్నాడండి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా. అల్ప విశ్వాసులారా అంటున్నాడు. మన కోసమే ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈనాడు మనల్ని అల్ప విశ్వాసులారా అంటున్నాడు. మరి నిశ్చయముగా మీకు వస్త్రాలు ధరింప చేయను కదా. నాకు తెలియదా మీకు వస్త్రాలు ధరించాలని? తెలుసా తెలియదండి? తెలుసు కదా మీకు వస్త్రాలు ధరింపజేయాలని. మీకు తెలుసు కదా. నేను ధరింపజేయనా? ఆనాడు ఏదైనా తోటలో అవకి ఆదాంకి వస్త్రాలు తయారు చేసి ఇచ్చిన మీకు ఇవ్వను నేను వస్త్రాలు? అల్ప విశ్వాసాలారా, వస్త్రాల గురించి కదా ఆలోచించాల్సింది. నీ యొక్క దేహం గురించి కదా ఆలోచించాల్సింది. ఏమి తిందామో, ఏమి తాగదామో, ఏమి ధరించుకుందామో అని నువ్వు దీని గురించి ఆలోచించబాక. అన్ని జనులు కదా వీటి గురించి ఆలోచిస్తారు. నీకెందుకు? నువ్వు విశ్వాసి కదా. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు కదా. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు వీటి గురించి? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎందుకు ఆలోచిస్తున్నావు వీటి గురించి? ఇదే నీ పని? దేవుడు నిన్ను ఇక్కడికి పంపించింది దీనికోసమా? దేవుడు సృష్టించింది దీనికోసమా నిన్ను? దేవుడు గర్భములో రూపింపబడక మునిపి నిన్ను గుర్తిరిగానన్నాడు దీనికోసమా? నేను నిన్ను తయారు చేశాను అన్నాడు దీనికోసమా? నీ ప్రసవేదం తెలుసు అన్నాడు దీనికోసమా? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి సుఖించదమో దీనికోసమా నువ్వు బ్రతికేది? ఇదే నీ పని. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా? పక్షులకి ఇస్తున్నాడు, పువ్వులకి ఇస్తున్నాడు, సమస్త జీవరాశులకు ఇస్తున్నాడు, జలచరాలకు ఇస్తున్నాడు, చెట్లకు ఇస్తున్నాడు, ఈ యొక్క ప్రపంచంలో ఉండే జంతువులకు అన్నిటికీ ఇస్తున్నాడు. మనిషివి నీ కోసం ఇన్ని తయారు చేసిన దేవుడికి నీకేమి ఇవ్వాలో తెలీదా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు నన్ను అడుగుతున్నాడు దేవుడు. పువ్వులు చేస్తున్నాయి, నీ పని నువ్వు చేస్తున్నావా? బ్రదర్, ఇంతసేపు చెప్తున్నారు, ఏంటి నా పని అడుగుతున్నారా ఒకరన్నా? కాదు, అడుగుతున్నారా ఒకరన్నా? ఏంటి నా పని? ఏంటి ఇంతసేపు మీరు చెప్తున్నారు కదా నీ పని నీ పని నీ పని అని. ఏంటి నీ పని? ఏంటి నా పని? ఇదిగో 33వ వచనంలో చెప్పాడు చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఇదండి మన పని. మనము మొట్టమొదట దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని మనము వెతకాలి. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి అంటే మీకందరికీ తెలిసినే నేను అనుకుంటున్నా. రాజ్యానికి ప్రతిబింబం ఈనాడు ఉన్నటువంటి మన యొక్క సంఘము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరలోకమందున్నటువంటి దేవుని ప్రణాళికలో భాగంగా ఈ యొక్క లోకములో సృష్టింపబడినటువంటి మనమందరము ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మన యొక్క శరీరాన్ని గురించి, మన యొక్క ప్రాణాన్ని గురించి మనం ఆలోచన చేయకూడదు. అంటే ఎలా వస్తుంది బ్రదర్ అంటారు?
పుట్టిన మనిషిని పెంచడం దేవుని తెలియదా? నేను మీకు ఇందాక చెప్పాను, ఊర్లలో కొద్దిమంది ఏ పని పాట లేకుండా ఊర్లలో కూర్చొని ఉంటారనేసని. టౌన్లు కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏ పని చేయదు, వాళ్ళకి ఎలా వస్తుంది అంటే వాళ్ళతో మమ్మల్ని సమానంగా పోలుస్తున్నారు అన్నారు. కాదండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళతో పోల్చట్లేదు. అసలు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే పనికి మాలిన వాళ్ళు, అసలు చీప్ అని వాళ్ళని అనుకుంటే, గడ్డిపువ్వుతో సమానంగా మనం వాళ్ళని పోలిస్తే, వాటికంటే విలువైన వాళ్ళం కదా మనం, దేవుని ఎరిగినటువంటి వారము. మన యొక్క పాప స్థితిని విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, దేవుని యొక్క కృపలో భాగంగా దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళికను గుర్తిరిగి, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క బలిని మనం గుర్తిరిగి, మన యొక్క పాపాలని ఒప్పుకొని పరిశుద్ధులుగా ఉండడం కోసం చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చి ప్రభు వారిని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని ఆయన నాయనా నా తండ్రి అని పిలుచుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నటువంటి ధన్యులమండి మనము. మనకివ్వడా దేవుడు? ఈ యొక్క సృష్టిలో, దేవుని సృష్టిలో భాగంగా ఉన్నటువంటి ప్రతిదీ వీళ్ళని ఏమంటారు, పంచిపోతాలా. ఈ యొక్క పంచిపోతాలన్నింటినీ అందరికి సమానంగా ఇస్తున్నాడు. మంచి వాళ్ళకి, చెడ్డోళ్ళకి, అధికారులకి, ఐశ్వర్యంతో ఉన్నటువంటి వారికి, పేదవారికి, అడుగుతున్నటువంటి వారికి, ఇంకా డిఫరెంట్ మనుషులకి, డిఫరెంట్ దేశాలకి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నాడే. వారికంటే శ్రేష్ఠులం కాదా మనము? పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, నా చిత్త ప్రకారం నడుచుకో అంటున్నాడు. అలా నడుచుకుంటే మనకి ఇవ్వడండి దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడని నా ప్రియమైనటువంటి వారలారా, నా సహోదరుడా, నా సహోదరి, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? మన పని ఏంటంటే, మొట్టమొదటిగా మనము ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతికితే ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి, లేకపోతే లేదు. ప్రియమైనటువంటి వారలారా, లెసన్ అయిపోయింది. చివరిగా మొదటి నుంచి ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క దేవుని సృష్టిలో విలువైనవి అనేకం ఉన్నాయి, వెలకట్టలేనివి అనేకం ఉన్నాయి. పువ్వులు అనుకుంటే వాటి గురించి దేవుడు చెప్పాడు కాబట్టి, కానీ అంత గొప్ప పువ్వులతో మనల్ని పోల్చకుండా అతి తక్కువ చిన్నగా ఉంటాయండి. గనువుల పక్కన, రోడ్ల మీద, ఆ పక్క ఈ పక్క గడ్డి పువ్వులు మీకు తెలిసే ఉంటుంది. పొలాల్లోకి వెళ్తే అందరికి తెలిసే ఉంటుంది. లేకపోతే రోడ్లో వెళ్ళేటప్పుడు, అడవులో వెళ్ళేటప్పుడు అక్కడ చెట్ల మధ్యలో మలుస్తూ ఉంటాయి. అవి అడవి పూలని మీకు తెలిసే ఉంటుంది. ఆ యొక్క పువ్వుతో సమానంగా మనం పోల్చేస్తాడు. ఎందుకంటే అవి ఆ గాలి కొడితే ఎగిరిపోతాయి, ఈ ఎండ కొడితే వానొస్తే పాడైపోతాయి, ఎండ కొడితే ఎండిపోతాయి. అవి పొద్దుటి నుంచి సాయంత్రానికి వాటి యొక్క అందాన్ని ఇచ్చి, వాటి యొక్క ఐశ్వర్యాన్ని ఇచ్చేసి, వాటి యొక్క సమస్తాన్ని మనకు సమర్పించేసి సాయంత్రానికి చచ్చిపోతాయి. మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా వేరేది వస్తుంది. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేయట్లేదు కాబట్టి వాటికి సమానంగా పోల్చాడు. మన యొక్క బ్రతుకు ఎందుకు పోల్చాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని మన శరీరాన్ని గురించి, మన యొక్క ప్రాణం గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించబాకండి. ఆకాశ పక్షులను చూసారా? అవి ఎప్పుడైనా అలా సిద్ధపాటు చేసుకున్నాయా? అడవి పువ్వులను చూసారా? అవి ఎప్పుడైనా అలా సిద్ధపాటు చేసుకున్నాయా? నేను అవి అలంకరించబడుతున్నాయి కదా, ఆకాశ పక్షులకు అన్నీ ఇస్తున్నాను కదా. అయితే మీరెందుకు చింతిస్తారు? మీరు అలా చింతించడం వల్ల మోరేడు ఎత్తు చేసుకోగలరు, మోరేడు ఎత్తు ఎక్కువ చేసుకోగలరు, మీరు చేసుకోలేరు. అయినా ఎందుకు మీరు అలా చింతిస్తారు? చింతించద్దండి. ఎందుకంటే మీరు ఇవి కాదు మీరు ఎతకాలి. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని వాటి గురించి చింతించబాకండి. అన్యజనులకు కూడా నేను ఇస్తున్నాను కదా, అన్యజనులు కదా చింతించాల్సింది వాటి కోసం. రేపు ఏం గుడ్లు వేసుకోవాలి, ఏం తినాలి, ఏమి తాగాలి, శరీరాన్ని ఎట్లా అలంకరించుకోవాలని అన్యులు కదా ఆలోచించాలి. మీరు నా బిడ్డలు కదా, మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు అని బాధపడుతున్నాడండి దేవుడు. అని చెప్తూ, ఇదిగో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు నా యొక్క నీతిని, నా యొక్క రాజ్యమును మొదటగా మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, దేవుని సంగమా, మనమందరము ఒక గడ్డి పువ్వు లాంటి జీవితాన్ని పొద్దున్నే పుష్పించి సాయంత్రానికి వాడిపోయేటువంటి అలాంటి జీవితాన్ని జీవించకుండా, మన పరలోకపు తండ్రి కోరుకున్నట్టుగా ఆయన యొక్క చిత్తానుసారంగా గొప్పవారిగా, నచ్చినటువంటి వారిగా బ్రతికి గొప్పగా ఉండాలని, దేవుని యొక్క కృపలో ఉండాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు చక్కగా మీరు అందినందుకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలు.